ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతోమంది పెట్టుబడి జ్ఞానాన్ని మనం గ్రోలుతున్నాం. ఈరోజు పత్రిజతో నా ప్రయాణం అనే శీర్షికన ఆదిలాబాద్ జిల్లాలో మాస్టర్ అంజిత్ కుమార్ గారు మన ముందుకు వచ్చున్నారు. వారు వృత్తిరీత్యా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మికత మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పత్రిక దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎలా కలిశారు, కలవటంలో ఆయనకు ఉద్దేశాలు ఏమిటి, కలిసిన దగ్గర నుండి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి ఈ భూప్రపంచం మీద సభ్య సమాజంలో అందరికీ పంచాలనే ఉద్దేశంతో కార్యాచరణ ఏ విధంగా మొదలుపెట్టారు. అలాగే పత్రిక లక్ష్యం ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఉంది కాబట్టి అదే లక్ష్య సాధన నాది కూడా అనే ఉద్దేశంతో ఆయన ఏ విధంగా వర్క్ చేస్తారనే విషయాలన్నీ కూడా మాస్టర్ అంజిత్ కుమార్ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే మాస్టర్ గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. చాలా ఆనందం సార్. చెప్పండి, మీరు ఎక్కడ మీ నేటివ్ ఇక్కడే పుట్టారా, ఎంతవరకు చదువుకున్నారు, ఏమిటి? 2008లో ఓకే. ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఓకే. మరి అప్పుడు టీచర్ ట్రైనింగ్ నడుస్తుంది. ఆ సమయంలో మన వాళ్ళు స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ తీసుకొచ్చి చూపించారు. ఓకే. ఓకే. నేను అంతకుముందు అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని శారీరక సమస్యలు, కాస్త మానసిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, ఓకే, అంటే ఆ ఏజ్ 28, 29, 30 ఇయర్స్కే ఒక 60 సంవత్సరాలకు చూసినటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాను. అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఆ మ్యారేజ్ 2004లో అయింది సార్. ఓం శాంతి, తర్వాత మన భిక్షమయ్య గురూజీ, తర్వాత సుందర చైతన్య, ఇంకా రకరకాలు, అతను రమణానంద మహర్షి వస్తే శక్తిపాతం జరుగుతున్నట్టు ఎక్కడ ఏది ఉంటే నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడం అలవాటు. అంటే కేవలం అంటే నా వాయిస్ బాగుంటుండే, పాడేవాడిని కూడా. ఒక 300-400 శ్లోకాలు నోటికి వస్తుండే. అది కేవలం అంటే ఘంటసాల ఎలా పాడిండో అలా పాడేవాడిని. అందరు ఆహా ఓహో అంటే నేను అనుకునేవాడిని నేనేదో కాస్త గ్రేట్ ఏమో అనుకునేవాడిని. అప్పుడు ఇదేంటి ఏదో విశ్వశక్తి ఆవాహనము అంటే, నేను కేవలము ఈ సమస్యల నుంచి డైవర్ట్ కావడానికి నేను ఇందులోకి వచ్చిన. ఓకే, బాగుంది. 2008 జూన్ 2, 3 అనుకుంటాను సార్, ఆ టైంలో వచ్చాను. అప్పుడు నాకు ఆల్రెడీ చిన్నప్పుడు మా ఫాదర్ ఈ పిరమిడ్ మెడిటేషన్ అనే బుక్స్ తీసుకొస్తుండే ఇంటికి. ఓకే. నేను అనుకున్నాను సరే పిరమిడ్ అంటే మామూలుగా ఉంటుంది కావచ్చు, అదొక 1 అవర్ కావచ్చు అనుకునేవాడిని. నాకు కాస్త నేను ఎంఎస్సి ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ని, తర్వాత బిఈడి గుంటూరులో కూడా కాలేజ్ టాపర్ని కాస్త ఉండే నాకు. అంటే నాకేదో తెలుసు అనే కాస్త భ్రమలో కూడా ఉన్నాను సార్. మొత్తానికి మంచి ఇంటెలిజెన్సీ కాస్త అంటే నాకుంది, ఏదో నాకు తెలుసు అనే భ్రమలో ఉన్నాను అప్పటి వరకు. అయితే ఆల్రెడీ సార్ ఇక్కడ లోకల్లో నరేందర్ సారు 2007లో తిరువన్నామలై వెళ్ళొచ్చాడు. ఓకే. ఇట్లా ఉందయ్యా అంటే వాళ్ళ బ్రదర్, నేను ఇక్కడ, మేమిద్దరం కొలీగ్స్. ఓకే. తను చెప్పేవాడు, అరే మా అన్న ఇట్లా నాన్ వెజ్ మానేసిండు అంటే, ఇప్పుడు ఎందుకు మనకు ఈ మెడిటేషన్ మనకు అవసరమా, అది ఎవరో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత 60 క్రాస్ అయిన తర్వాత చేయాలి అని. ఓకే. తర్వాత సరే తను ఫోర్స్ వెళ్దాము. అప్పటికి అన్నను ఇంకొక మాస్టర్ ప్రవీణ్ అని అతను ఉన్నాడు. అతను కూడా ఆ సమయంలో నాతో పాటు ట్రైనింగ్ చేస్తున్నాడు. నన్ను అన్నాడు, అంజిత్ చూడు, ఒక్కసారి వచ్చి చూడు, ఇన్ని తిరిగావు కదా. నేను హనుమాన్ చాలీసా సార్ ప్రతిరోజు 108 సార్లు చదివేవాడిని. భగవద్గీత కూడా 12th చాప్టర్ 15th చాప్టర్ డైలీ చదివేవాడిని. అంటే నోటికి వస్తుంది, ఒక 400 శ్లోకాలు కూడా నోటికి, కానీ వాటి అంతరార్థం తెలియదు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారిది కూడా చిన్నప్పుడు చదివాను. మా ఇంట్లో బుక్ ఉంటుండే గీతామకరం. మొత్తానికి ఆధ్యాత్మిక చింతన అయితే ఉంది. పూజలు అవి విపరీతంగా. ఓకే. హనుమ దీక్ష కూడా ఒక 5 సార్లు వెళ్ళడము, కొండగట్టు కూడా కాలినడకన వెళ్ళడము, కాస్త బీజాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఓకే. సో మెల్లగా ఒకసారి సెంటర్ స్టార్ట్ చేశారు ఇక్కడ టీచర్స్ కాలనీలో. వెళ్ళాను. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే ఏంటిది, మరి ఇన్ని చూసాం కదా మనము అని చెప్పేసి సార్ ఒకసారి కూర్చున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టాను.
ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని సార్లు చేయాలి, అంతసేపు చేయాలి. ఓకే. ఓకే, ఇదేదో బాగుంది కదా, ₹1 ఖర్చు లేదు. అప్పటికి నాకున్నటువంటి నా స్టేటస్కి ఓకే. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓకే. అంటే అప్పుడున్న ప్రాబ్లమ్స్. అంటే ఇష్యూస్, అన్ని ఇష్యూస్ ఉన్నాయి నాకు. ఓకే. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. తర్వాత నా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అప్పటికి 0. ఓకే. అసలు అప్పటికి ఎంతోమంది సైకియాట్రిస్టులను కలిశాను, సైకాలజిస్టులను కలిశాను. రకరకాల ఇష్యూస్, ఒక 60 సంవత్సరాల్లో ఫేస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఆ టైంలో ఉన్నాయి. కాకపోతే కాస్త ఈగో, ఎవరికి చెప్పొద్దు, నాది నేనే సాల్వ్ చేసుకోవాలి, ఓకే. అసలు ఉండడం అవసరమా. కాస్త ఒకరోజు 1 గంట 30 నిమిషాలు కూర్చున్నాను. ఓకే. ఎందుకు కాస్త రిలాక్స్ అనిపించింది నాకు. ఓకే. రిలాక్స్ అనిపించిన తర్వాత అప్పుడే మన సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ వచ్చాడు. ఆహా. వచ్చి తను ఏమన్నాడంటే, లేదయ్యా నాకు కూడా బీపీ షుగర్స్ ఉన్నాయి, అవి కూడా నేను ధ్యానం ద్వారా వచ్చి ట్యాబ్లెట్స్ మానేసిన అన్నాడు. ఓకే. అరే ఏం మాట్లాడుతున్నావు సార్, బీపీ అనేటువంటిది లైఫ్ టైం డిజార్డరు, షుగర్ లైఫ్ టైం డిజార్డరు, మీకు ఎట్లా వచ్చింది సార్ గట్స్ అంటే, లేదు సార్ చెయ్యాలి, ఓకే. నా ఏజ్ ఇంత ఉన్నప్పటికీ కూడా నేను ట్యాబ్లెట్స్ను కూడా మానేసిన అని చెప్పాడు. ఓకే. చెప్పిన తర్వాత ఆ టైంలోనే పత్రి సారు ఇటు నాగ్పూర్ వెళ్తున్నాడు. ఓకే. ఓకే. మధ్యలో ఒకరోజు మన నరేందర్ సార్ ఇంటికి వచ్చాడు. ఓకే. ఓకే. నాకు అప్పుడు సార్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాను. ఉమ్. సార్ అసలు శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలి సార్ అని అడిగినాను నేను. అంటే టెస్ట్ చేద్దామని. నాకేదో అప్పటికి 0 నాలెడ్జ్, నాకు కూడా ఏదో నేను ఏదో ఎంఎస్సి బీఈడి ఇంకో ఎంఏ ఇంగ్లీష్ ఏదో సంథింగ్ అంటే అనుకున్నాను. సార్ ఇక్కడ పెట్టానా శ్వాస మీద, ఇక్కడ పెట్టానా, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సార్ని. మరి ఈడ పెట్టానా, కొంతమంది ఏమో స్ట్రేట్గా నిలబడాలి, ఏదో సమంకాయన శివగురు, అప్పటికి ఇవన్నీ ఏం తెలియదు. అప్పుడు యోగాసనాలు కూడా సార్, అంటే రామ్దేవ్ బాబా వస్తే కూడా వెళ్ళేవాడిని, పచ్చి కూరగాయలు నేను చెయ్యని ప్రయత్నం లేదు సార్. అంటే విసిగి వేసారిపోయినా అని కూడా చెప్పుకోవాలి సార్. ఎవరు చూసినా ఒక రకమైన ఏముందా చలో నడవని. ఇక్కడికి వచ్చాను సార్, ఇక్కడితో నాది ఆగిపోయింది, కాస్త ఉపశమనం లభించింది. ఓకే. సార్ని అడిగాను, సార్ చెప్పండి సార్ అంటే, అరే ట్రారా అన్నాడు, నువ్వు పోయే బాత్రూంలో గీజర్ అయిపోరా అన్నాడు. ఓకే. మిమ్మల్ని నన్ను ఓకే వేసిన తర్వాత ఇప్పుడు నేను స్నానం పోమంట, నేను ఓకే పోయిన తర్వాత నువ్వు పొమ్మని చెప్పడం మట్టికి నా పని. ఓకే. నువ్వు స్నానం మగ్గుతో తీసి ఇక్కడ పోసుకుంటావా, ఈ నెత్తి మీద నుంచి పోసుకుంటావా సార్, నాది కొంచెం యాస, తెలంగాణ యాస, మీరు నెత్తి మీద నుంచి పోసుకుంటావా, దట్ ఈజ్ నీ ఇష్టం. ఓకే. శ్వాస మీద ధ్యాస. నాకు అప్పుడు అర్థం కాదు, ఏంటంటే ఈ ముసలోడు అని కూడా అన్నాను సార్. అప్పుడు ముసలోడు ఏంది తిక్కగా మాట్లాడుతుండు అని ఓకే అనుకున్నాను. ఇక నేను ఎంత అడిగానంటే సార్ను, అట్లెట్లా ఉంటుంది, స్ట్రేట్గా పెట్టుకోవాలి కదా అంటే, అప్పటికి ఇంకా బాడీ కాన్షియస్లోనే ఉంటాం కదా, నలుగురు తగ్గించే 4 రకాల మాటలు వినున్నాం కదా. వినున్నాను. స్ట్రేట్గా అంటే నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో, నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు, శ్వాసను గమనిస్తానండి, సరే అని చెప్పి అనుకున్నాను సార్. ఆ రోజు మా ఫ్రెండ్ రామకృష్ణ అని తీసుకెళ్ళాను. వాళ్ళ పాపను తీసుకొచ్చేసరికి పాప కొంచెం ఏడ్చింది, ఘోరంగా తిట్టాడు సార్. ఇక బుద్ధున్నదారా నీకు, ఏమైనా హౌలే కానివా అని తిట్టేసరికి ఇక నాకు విపరీతమైన కోపం. ఇప్పటికే రకరకాల ఒక సివియర్ డిప్రెషన్లో ఉన్నాను. ఏంది నేను వచ్చింది ప్రశాంతత కొరకు, ఓకే, ఈయన ఉల్టా ఉన్నాడు ఏంది అసలు అని చెప్పేసి, ఇక చిన్న పిల్ల ఏమరా మీకు బుద్ధి ఉందా, ఇక్కడికి తీసుకొస్తారా, పిల్లలు ఇంటి దగ్గర ఉంచిరా, నేను అంటున్నా హాయ్ చెప్పురా బేటా, తాతకు హాయ్ చెప్పు, అరే వెదవా వెల్లురా అన్నాడు. నాకు అర్థం కాలే, ఇంత గట్స్ ఉన్నాయి, ఏదో సంథింగ్ ఉంటుందిలే అనుకుని అయినా కంట్రోల్ చేసుకున్నా. ఓకే. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సార్ తోటి. ఆ మధ్యలో సార్ సంవత్సరానికి ఒక 5-6 సార్లు వస్తుండే సారు. నిజంగా అది మాకు ఎంత అదృష్టమో అంటే, ఇక ఆ టైంలో ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా సారు ఏదో ఒక మా మాస్టర్ అని చెప్పి ఒక అతను మేము అనుకున్నాం. ఓకే. ఆయనను కూడా విపరీతంగా తిట్టాడు సార్. ఇక ఆ రోజైతే మేము ఒక 3 ఫ్రెండ్స్ని కలిసి సార్ను కొడదామని రెడీ అయినాం. అప్పుడు సార్ నేను పర్సనాలిటీ నాది కొంచెం ఎక్కువ, 80 kgs, బొర్రా, అది ఇది కాస్త, అంటే మా ఫ్యామిలీ గౌడ్స్ ఫ్యామిలీ, విపరీతంగా నాన్ వెజ్, ఈ ఆల్కహాల్ కూడా బాగానే. ఈ భూమి మీద ఉన్న కొన్ని రకాల వ్యసనాలు అంటారు కదా సార్, 1-2 తప్ప అన్నీ ఉన్నాయి సార్.
అంటే ఓపెన్గా చెప్తున్నా, అదే కావాల్సింది. ఇది అంటే పత్రిజీతో నా ప్రయాణం కాబట్టి కరెక్ట్. నాది ఎవరికన్నా యూజ్ అవుతుందేమోనని చెప్తున్నాను. Right. అంతటి రాక్షసత్వం ఓకే. ఇంటి దగ్గర కూడా ఒక ఘోరమైనటువంటి మెంటాలిటీ, ఓకే. రియాక్షన్స్ ఎక్కువ. ఆ. అప్పుడు కూడా మేము సార్ను కొడదామని రెడీ అయినాం. ఒక నలుగురు ఫ్రెండ్స్ తయారు చేసినాం. ఓకే. ఇక్కడ డిసిబి బ్యాంకులో వచ్చిండు, ఓకే. ఇష్టం వచ్చినట్టు. ఆ. తర్వాత ఇంకొకసారి ఏం చేసినామంటే సరే మరి ఏముందో అని ఇక్కడ ఎస్టీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఓకే. అప్పటికి మేము నెల రోజులు తిరిగాం సార్, రాత్రి పగలు ఆ. పాంప్లెంట్లు వంచడము, ఫ్లెక్సీలు కట్టడము ఓకే. చేస్తే సార్ వచ్చారు. ఎస్టీ భవన్ ఇక్కడ బీజీఆర్ గార్డెన్స్ అని అప్పట్లో ఫేమస్, 2009 అనుకుంటాను సార్. ఓకే. వచ్చిన తర్వాత అందరినీ స్టేజ్ మీద సార్ వచ్చారు. అప్పుడు మా మారం సారు, తర్వాత అందరూ వచ్చారు. ఓకే. నేను కూడా కూర్చున్నాను, స్టేజ్ మీదకి పిలిచిండు. ముందట ఒక మేడం ఇట్లా కాలు ఊపింది సార్, ఇట్లా ఓకే. కాలు ఊపింది. ఆ పాప ఏడ్చింది. సార్ ఇక మేము ఏదో చెప్తాడని నేను కొంతమందిని తీసుకొచ్చిన సార్. ఇప్పుడు నాకు ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో లోకల్లో పరిచయం చేయడానికి, ఆ ఓం శాంతిలో కానీ తర్వాత ఈ సుందర చైతన్యలో కానీ ఓకే, నేను యోగాసనాలు వెళ్తుంటే ప్రాణాయామాలు చేస్తుంటే ఫ్రెండ్స్ అందరినీ అరే రండి ఇట్లా సారు సుభాష్ పత్రిజీ అని శ్వాస మీద ధ్యాస చాలా సింపుల్గా ఉంటుంది. సారు అంటే సబ్జెక్ట్ అంతా వేయింది. ఆమెను ఏం తిడుతున్నాడంటే సార్ నాకు చెమటలు పోస్తున్నాయి సార్. ఓకే. నేను అప్పటికి నెల రోజుల నుంచి సార్, అప్పటికి చేతిలో మామూలు ఎంప్లాయీ అంతే కదా, బట్ ఏమాత్రం ఇగో పోలేదు. ఏదో పైకి మేకపోతు గాంభీర్యము, లోపల అంతా డొల్లా అని తెలుసు. ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఒక పక్క ఉన్నాయి, టాబ్లెట్స్ వాడుతున్నాను, సైకిరాడ్ దగ్గరికి వెళ్తున్నాను. అంటే ఈ ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే దట్ ఈస్ ఓన్లీ పత్రి సార్ ఇచ్చినటువంటి జ్ఞానం సార్. ఈ భూమి మీద ఉన్నా అంటే కూడా సార్ పెట్టినటువంటి భిక్షని కూడా చెప్పుకోవచ్చు. రైట్. సారు మీకు శ్రద్ధ లేదు, అది లేదు అంటే సరే నేను ఏదైనా సబ్జెక్ట్ చెప్తాడేమని పిలిచాను. కానీ ఆ రోజు ఎంత గ్రేట్ సబ్జెక్ట్ చెప్పిండో నాకు తర్వాత అర్థమైంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆమెను ఎట్లా తిట్టాడంటే నీకు శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది. శ్రద్ధ అంటే సిన్సియారిటీ ప్లస్ సీరియస్నెస్. అది అర్థం కావడానికి నాకు కొన్ని 10-12 సంవత్సరాలు పట్టింది. ఆ రోజు ఏం తిట్టిండంటే సార్ అందరిని తిట్టాడని నన్ను కూడా విపరీతంగా తిట్టారు. పోయి ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినావు, మేము వచ్చింది కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి, ఏదో మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ కావడానికి. నువ్వు పోయి ఈయన ఎక్కడి నుంచి జరిగినంటే సారీ సార్ ఇంకొకసారి రాకండి, నేను కూడా తీసుకురాను. ఓకే. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓకే. సరే ఉన్నామని చెప్పేసి అప్పుడు ఆదిలాబాద్ పిరమిడ్ ట్రస్ట్ అని 2010-2011లో ఒక అతను పొలిటికల్ లీడర్ పట్టుకున్నాం. అప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉండే, ఆ ఎమ్మెల్యే కొడుకు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. తను కూడా నన్ను అన్న అంటుండే. అప్పుడు నన్ను మార్చింది ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని, మీ జీవితం మీ చేతుల్లో, లూయిస్ ఎల్ఏ బుక్ చదివిన. తర్వాత ఇక్కడ నిజామాబాద్లో నరేందర్ ముదల్కర్ సార్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా. అప్పుడు కాస్త ఏదో ఉంది ఇందులో, మరి ఎందుకు అంత గట్స్ లేకపోతే సారు అంత గట్టిగా చెప్తాడు. తర్వాత మెల్లమెల్లగా ఒకటి స్పిరిచువల్ ట్రస్ట్ అని, ఆయనను చైర్మన్, నేను వైస్ చైర్మన్గా ఉండి మన వాళ్ళందరినీ మెంబర్స్గా ఉంచి ఇక్కడ ఒకటి శాకాహార గ్రామం అని కొన్ని ఎకరాలు తీసుకుని, ఏం లేవు అంత బట్టిదే, పైన ఊపర్ షేరు అని అందరు పరేషాన్ అంటారు కదా, తయారు చేసినాము. అయితే వాళ్ళ మిస్సెస్కి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు. ఎవరి మిస్సెస్కి? ఇప్పుడు ఎవరైతే నేను చైర్మన్ అని చెప్తున్నా వాళ్ళ మిస్సెస్ నన్ను అన్న అంటుండే. నేను అంటుంటే అమ్మ నేను ఇంతకంటే ఎక్కువ ఘోరంగా ఇక నాకు సూసైడ్ తప్ప వేరే శరణ్యం లేదనుకున్నా అని చెప్పేసి సార్ చెప్పండి అంటే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అరగంట సేపు అమ్మ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఇగో ఫలానా ది పవర్ ఆఫ్ నవ్ ఎకార్ట్ టోలే బుక్ చదవండి, ఇగో ఇట్లా భగవద్గీతలో ఈ శ్లోకం చదవండి అంటే నాకున్నటువంటి దాన్ని, నాకు లోపల ఉండే భయం కానీ పైకి మాత్రం గంభీరంగా. మొత్తానికి మీ ప్రాబ్లం సాల్వ్ కాకుండానే కాలేదు, మెల్లమెల్లగా చెప్పడం కూడా మొదలైపోయింది. డైలీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడము, స్కూల్లో చెప్పడం, అక్కడ ఇక్కడ చెప్తున్నాను. ఒకరోజు మరి సార్ వస్తున్నాడు, మరి ఒకసారి సార్ని కలుద్దామంటే సరికి ఇక్కడ జ్యోతి మేడం అని ఉంటుండే సార్. అమ్మ మేడం ఏమన్నదంటే సార్ ఇక్కడ మా ఇంట్లోనే భోజనాలు, మేము బై బర్త్ వెజిటేరియన్స్ మేమంటే. ఓకే మేడం సార్కి కావాల్సింది అదే మరి నాన్ వెజ్. సార్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఇక అన్న మేము అందరం కలిసి మేడంని
సార్ మేడం మీతోటి మాట్లాడతారట అని చెప్పి. ఓకే. చెప్పమ్మా ఏంటి అన్నాడు. సార్ నాకు అంత భయంగా అనిపిస్తుంది సార్ అని. నువ్వు ఇమ్మీడియట్గా పోయి సూసైడ్ చేసుకున్నాడు సార్. ఓకే. మాకు మొత్తం ఇక నాకు ఎట్లా అంటే కోపము ఒక తారాస్థాయికి ఏదని చెప్పొద్దు. ఓకే. అరే మేము ఒక చిన్న ఇటుక వేసి ఏదో నా ఉద్దేశం ఏంది, నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడితే చాలు. అప్పటి వరకు నాకు అంతే నా ఉద్దేశం. అదేగా మరి. ఏదన్నా ఉంటే ఇంకెవరికన్నా చెప్పుదాం, రూపాయి ఖర్చు లేదు. ఓకే. నువ్వు ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకో, భయంగా బతికేటోళ్లకు భూమి మీద బతికే అర్హత లేదన్నాడు సార్. ఓకే. ఆయన ఫేస్ చూసినా సార్ నేను ఇక అప్పటికి ఆయన కాస్త ఎమ్మెల్యే ఎంపీకి ఫ్రెండు, ఇక ఆయన కొంచెం ఇక మంచి ఎంసీ ఆయనతోటి అన్న అంటుంటే ఆయన ట్రస్ట్ చైర్మన్, నేనేదో వైస్ చైర్మన్గా. సార్ ఆయన గ్రేట్ సార్, మీకు అది ఇదని నేను అప్పటిదాకా చెప్పి ఉన్నాను. వచ్చి సార్ ఇంకేదన్నా చెప్తా. ఏం చెప్పుడుందరా, పోయి సావమని పోరా అన్నాడు సార్. కుకింగ్ కాదు సార్. అరే ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు. అన్న తర్వాత ఇక ఆ మేడం కూడా ఏడుచును మొదలుపెట్టింది నా దగ్గరికి వచ్చి. ఓకే. అన్న మీరేమో స్లోగా చెప్పినట్టు. ఏమో అమ్మ నేనేం కూడా చూస్తున్నా, ఒక 2-3 సంవత్సరాలే సార్ లోపల ఇంకా మార్పు వస్తలేదు నేను అంటున్నాను. అట్లా మార్పు రావాల్సింది నాలో అని కూడా నేను అనుకుంటలేను. అనుకున్న తర్వాత ఇక నేను మెల్లగా సార్ ఇంకేదన్నా చెప్పండి సార్, ఇంకేదన్నా చెప్పండి సార్ అని పత్రి సార్. సార్ ప్లీజ్ సార్. ఏ లేదురా, మీరు ఏం చేస్తారో నాకు అవసరం లేదు, ధ్యానం చేస్తారా నాకు అవసరం లేదు, ధ్యాన ప్రచారం చేస్తారా నాకు అవసరం లేదు, పరేషన్ అయితే మాత్రం మీకు భూమి మీద బతికే అర్హత లేదు అన్నాడు సార్. అంటే నత్వం శోచితం అర్హసి అని నాకు మళ్ళీ తర్వాత అర్థమైంది. మెల్లమెల్లగా నిలకరణ. తర్వాత అనుకున్నాను ఏదైతే అదైంది అని. సార్ వెళ్ళిన తర్వాత ఆ రోజు సార్ నేను సెంటర్ ఉండే ఇక్కడ టీచర్స్ కాలంలో ఒక 2 గంటలు కూర్చున్నాను సార్. అప్పటికి ఆలోచన ప్రవాహం అస్సలు తగ్గలేదు. ఏంది అస్సలు ఇన్ని చూసినా, ఈ సుందర చైతన్యంలో కూడా పాటలు పాడేవాడిని, అవన్నీ చేసేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సార్ ఇలా చేస్తున్నారు ఏంది అని చెప్పేసి ఒక 2 గంటల తర్వాత సార్ అప్పుడు 2x2 పిరమిడ్ ఉంది. అప్పుడు సార్ మెల్లగా ఆలోచన ప్రవాహం తగ్గింది సార్. అప్పటిదాకా డైలీ ఒక 8 రకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం. సైకాలజిస్టు, సైకియాట్రిస్టు, ఫిజికల్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, ఎమోషనల్, ఫ్యామిలీ 8 రకాల ట్యాబ్లెట్స్ సార్. ఆ రోజు కూర్చున్నాను సార్. ఇంటికి వెళ్ళి పడుకుంటే సార్ గాఢ నిద్రపట్టింది. ఆ రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నేను ప్రశాంతంగా కూడా నిద్రపోకపోయేవాడిని. ఆ రోజు ఎట్లా అంటే సార్ తెల్లారు లేవగానే ఒక బాడీ ఒక రకంగా లైట్గా అయిపోయింది. చాలా ఫిజికల్ ఇష్యూస్ ఉంటుండని ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను సార్, ఆఖరి శ్వాస వరకు ఆనాపానసతి, చలో ఏదో ఉంది. ఆ రోజు అన్ని తీసిన సార్, ట్యాబ్లెట్లు అన్ని తీసిన, పోయి అక్కడ మా ముంగట ఒకటి మోరి ఉంది సార్, మోర్లు ఎవడేసిన. ఇక ఉంటే ఉంటా, సస్తే సస్తా, హతోవా ప్రాప్ససి స్వర్గం. ఇవన్నీ భగవద్గీతలో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉంది. సరే ఏదైతే అది అయింది. ఉంటుంటాం, సస్తే నాది కొద్దిగా స్ట్రేట్ ఫార్వర్డ్ అన్నాడు సార్. ఎవరితో మాట్లాడినా కూడా అంటే స్లోగానే చెప్తాను, కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేసరికి నాకు అందరు కూడా నేనంటే ఎవరికి అరే తను ఏమున్నా ఓపెన్గా చెప్తాడు అనేటువంటి నాతోటి ఎవరు కూడా సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. నేను ఆయన పట్టించుకో, నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు నాకు. సో ఆ రోజు సార్ డిసైడ్ చేసుకున్నాను, ఇవి వేసుకుంటే కనుక ట్యాబ్లెట్లు ఇదే ట్యాబ్లెట్లలో వెళ్ళిపోదాం, లేదు అంటే ఆనాపానసతి. ఆ రోజు నుంచి సార్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 1 గంట 2 గంటలు 3 గంటలు ఈ అప్పటి నుంచి ఓషో బుక్స్ చదవడము, తర్వాత సేత్ బుక్స్, రామ్త రకరకాల బుక్స్ అన్నీ తెప్పించుకున్నాను సార్. ఇక ప్రతి నెల భీమవరం పోవడం మొదలుపెట్టాను. 2011లో తటవర్తి రాఘవరావు సార్ ఒకసారి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సార్ గురించి అప్పుడు నాకు తెలియదు. సార్ బ్యాగ్ పట్టుకొని అప్పుడు ఎవరు రమ్మంటే రాలేదు. రాకపోతే నాకు అప్పటికి సార్ గురించి కూడా ఏం తెలియదు. అక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేయమన్నాడు, నేను ఒక్కొనే ఉన్నాను. సారు ఒక గన్ని బ్యాగ్లో బుక్స్ పట్టుకొని వచ్చాను. నేను అనుకున్నాను మరి సారు బుక్స్ అమ్ముకొని బతుకుతాడేమో అనుకున్నాను. నాకు తెలియదు కదా సార్. 2011 ఒకళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాను. మమ్మల్ని అందరినీ క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని అడిగాడు. కొంతమంది భూమి మీద ఉన్నాము, లేకపోతే ఇక్కడ ఉన్నాము, మనం ఫలానా ఇంట్లో ఉంటాం. మీ బొంద, మీకు గాడిద గుడ్డు తెలుసు, గంగర పాసు తెలుసు అన్నాడు.
అరే నీ అవ్వ ఈ పిరమిడ్ సొసైటీలో ఉండే వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు ఏంటి మరి నాకు అర్థమైతలేదా మరి అప్పటికి నేను శ్రీశైలం పోయి ఉన్నా ఓకే అక్కడ కూడా చూసిన బట్ సంథింగ్ నాకు కొద్ది ఎక్స్పీరియన్స్ కూడా అయినాయి నేను ఓకే ట్యాబ్లెట్ మానేస్తున్నా గట్టిగా చెప్పగలుగుతున్నా అవును నో డాక్టర్ నో మెడిసిన్ అన్నాడు ఓకే సో ఫిజికల్గా ఏదన్నా మనం మూర్ఖంగా ప్రవర్తిస్తలేము కానీ కొన్ని మానసిక ప్రశాంతంగా అయితే మనం ట్యాబ్లెట్లు అవాయిడ్ చేయవచ్చు ఓకే సార్ అన్న తర్వాత అందరు తిట్టిల్లు ఇక సార్ను ఈ ముసలైనకు ఇంత కోపమా పుస్తకాలు అమ్ముకునేటోనికి ఇంత కోపమా అన్నారు అన్న తర్వాత సార్ మీ పేరేందో నాకు తెలియదు అంటే నా పేరు రాఘవరావయ్య మాది భీమవరం అన్నాడు ఓకే సార్ మీ క్లాస్ ఎక్కడన్నా ఉంటే నేను వస్తాను సార్ అన్న ఆ, ఇగో ఇక్కడ కిషన్ రెడ్డి సార్ అని వరంగల్ ఉన్నాడు ఓకే ఇగో ఎల్లుండి విష్ణుప్రియ గార్డెన్లో నాది 3 రోజుల క్లాస్ ఉంది వస్తావా అన్నాడు ఓకే సార్ తప్పకుండా వస్తాను సార్ ఓకే మరి మీకు భీమవరం నుంచి సింగిల్గా వచ్చిండ్రు మీ కాలు కూడా సరిగ్గా లేదు ఆ బ్యాగ్ పట్టుకున్నారు ఆయన ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మీకు మేము ఇంతమందిని కూర్చున్నాం ఇది తెలంగాణ మీరు అప్పటికి లొల్లి నడుస్తున్నది వచ్చి మీకు గాడిద గుడ్డు తెలుసా మీరు ఇంకా మాయలో ఉన్నారు ఏదేదో అన్నాడు సార్ సార్ ఓకే విష్ణుప్రియ గార్డెన్స్కి ఇక్కడ 4 o'clock బస్సు ఉంటుంది హన్మకొండ బస్సు వెళ్ళిన సార్ ఒక్కొనే వెళ్ళిన పేన ముంగట కూర్చున్నా సార్ ఇట్లా సార్ నమస్కారం అంటే అగో నువ్వేందే నీకు ఇంట్రెస్ట్ ఉందా అయ్యో వచ్చినావు అన్నాడు ఓకే సార్ ఏదో తెలుసుకున్నాను కూర్చున్నా అంటే సార్ ఇక 3 రోజులు అక్కడే ఉన్నాను ఓకే అయితే నా విషయంలో కూడా కిషన్ రెడ్డి సార్కు సార్ గొడవ అయింది ఆ రోజు నాకేదో టిఫిన్ అయిపోయిందంటే నేను పోలీసారి టిఫిన్ బయట వేసేస్తా అంటే తడవర్తి ఆయన ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిండు ఆ రోజు 50 మంది వచ్చిండు అందులోకి వెళ్ళి ఈయన ఒక్కడు ఇక్కడికి వచ్చిండు ఓకే నువ్వు టిఫిన్ పెట్ట సార్ పోనీయండి సార్ ఆ సార్ ప్రాబ్లం ఉంది అప్పుడు అక్కొండాల రెడ్డి సార్ వాళ్ళు సార్ పోనీయండి సార్ అంటే కూడా సార్ అరే నా అనుకున్నా కోపమే కాదు అంటే ఇంకొక యాంగిల్ కూడా ఉంది అంటే నా టిఫిన్ కొరకు సార్ అంత ఆలోచిస్తున్నాడు ఓకే అంటే సంథింగ్ ఈయన మాత్రం దుర్మార్గుడు అయితే కాదు మొత్తం గమనించారు మొత్తం గమనించారని చెప్పేసి 3 రోజులు ఉన్నాను సార్ అర్థమైంది సార్ కొంచెం ఇక అమ్మాయి సార్ బాగుంది అంటే ఇంకేందా సార్ ఇంకేదన్నా ఇంకా కొంచెం నేను సాధన పెంచాలి సార్ అన్న ఓకే ఏం లేదు 26, 27, 28 భీమవరంలో నేను రెసిడెన్షియల్ క్లాస్ పెడుతున్నా ఓకే సార్ మరి నేను అనుకున్నాను సార్ అప్పుడు డ్రెస్సెస్ కూడా మామూలుగా వేస్తుండే చెప్పులు కూడా 50 రూపాయలే ఈయన మరి ఫ్రీ ఫుడ్ అంటుండు ఫ్రీ ఫుడ్ ఎట్లా పెడతాడు అంటే నేను అప్పట్లో ఏంటంటే డ్రెస్ చూసి అంచనా వేసేవాడిని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగా నా ఫీజులు ఎగిరిపోయినాయని చెప్పవచ్చు ఆ సార్ను చూసి ఆ తటవర్తి వారి వీధి అది చూసి మంచి ఏసీ హాలు ఆ సారు ఫోటో చూసి అప్పుడు నేను అడిగాను 2 ముగ్గురు నేను ఒంగోలులో బీడీ వేసాను ఓకే భీమవరం నుంచి మా ఫ్రెండ్ ఉంటుండే ఓకే నాగన్న అని తను అడిగాను ఎవరురా ఇతను అమ్మో అతను చాలా గ్రేట్ ఇక్కడ బిజినెస్ మ్యాగ్నెట్ అయితే అమ్మా ఆయన ఇక్కడ చాలా 1 ఎకరం అమ్మితే ఇలా 2-4-5 కోట్లు వస్తాయి ఇక్కడ అది మొత్తం వీళ్ళది ఇదే ఆ గుడి కూడా వాళ్ళే కట్టించిన సరికి ఓకే ఓకే అక్కడ సరిగా 3 గంటలు కూర్చోవడం అలవాటు అయింది సార్ ఓకే 3 గంటలు కూర్చోవడం అలవాటు అయింది ఇక రెగ్యులర్గా సార్ నేను ఒక్కొన్నైనా సరే ఒక 3-4 సార్లు వెళ్ళాను ఓకే ఇక చాలా మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడము ఓకే రకరకాల ప్రోగ్రామ్స్ అప్పుడు కడతాలు ఈవెన్ 2008లో బెంగళూరు కూడా వెళ్ళాను అప్పుడు నేను నరేందర్ సార్ ప్రవీణ్ అని మేము 3 ఉన్నాం అప్పుడు ఆదిలాబాద్లో అప్పుడు కూడా బెంగళూరు వెళ్ళాము ఆ పిసిఎస్ సార్ తోటి కూడా ఏంది ఇట్లా చేస్తున్నప్పుడు న్యూటన్ సార్ తోటి కూడా మమ్మల్ని సార్ ఇన్ఛార్జ్ ఉంచాడు అక్కడ పిరమిడ్ దగ్గర అరే నువ్వు ఇట్రా నువ్వు ఇక్కడ నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నాడు నేను ఇన్ఛార్జ్ ఉన్నాడే సార్ నాకు ఏం తెలియదు అన్న నీకు తెలుసురా అన్నాడు ఏమో సార్ నాకు తెలియదు అన్న సో అప్పటి నుంచి సార్ ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఓకే చాలా కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానంటే సార్ ఈ రోజు కూడా ఈ పిరమిడ్ ధ్యానంలో ఉన్నంటే నేను ఒప్పుకునే సార్ మీ ఫ్యామిలీలో ఇప్పటికి నౌ టిల్ టుడే ఓకే అంటే స్టార్టింగ్లో వాళ్ళను ఫోర్స్ చేసేవాడిని మీరు నాన్ వెజ్ బంద్ చేయండి ఫోర్స్గా మా మిస్సెస్ పిల్లల్ని ఒక 3-4 సంవత్సరాలు మానేపించగలిగిన అనుకున్నాను తర్వాత మీ ఇష్టం మీది తర్వాత ఏంటంటే ఇంట్లో వద్దు ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఇంట్లో నేను తీసుకురాను మీరు ఎవరు వచ్చినా కూడా నేను తీసుకురాను మీరు పెట్టండి తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి తిన్నా కూడా నేను వదిలేశాను అప్పటి వరకు ఎట్లా ఉండే అంటే సార్ నేను ఒక పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నా వేరే వాళ్ళకంటే కాస్త ఏమో ఎక్కువ ఆ ఫిజికల్ సైన్స్ అది వేయింది ఇక నేను ఫిజిక్స్ టీచర్ని ఎంఎస్సి ఫిజిక్స్
కాస్త నాకు ఉండే ఏదో నాకు తెలుసు, నేను అది ఇది నాకు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అంటే ఏదో అనుకునేవాడిని. జీరో, నాకేం తెలియదని సారు తులసీదళం 1, తులసీదళం 2, తర్వాత బాసర్లో సార్ భగవద్గీత అప్పుడు 50 కాపీస్ తెచ్చిండు. ఒక కాపీ నాకు కూడా వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చి చూశాను, అమ్మో అంటే ఇన్ని పుస్తకాలు చదివినా భగవద్గీతలో ఇన్ని ఉన్నాయని. ఆ రోజు సార్ క్లైబ్యం మాస్మ గమహ పార్థ అర్జున కమాన్ గెటప్ అని దాని నుంచి నేను ఒక సూత్రాన్ని కనిపెట్టాను సార్. తెగించు అని ఆ 3 అక్షరాలు నా లైఫ్లో ఏది ఏమైనా సరే తెగించు, ఆ ఒక్కటే శ్లోకాన్ని సార్ నన్ను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుంది. తెగించు, డూ బిఫోర్ డే ఆర్ డూ ఆర్ డే. ఇప్పుడు సదానంద యోగి గారు చెప్పినట్టు రానిది రాదు, పోనిది పోదు. అలా 2009, 10, 11, 12 అయింది సార్. తర్వాత 11లో కూడా విపరీతంగా కార్యక్రమాలు, ధ్యాన సప్తాహాలు నాకు తెలిసినంత వరకు చెప్పడము. నేను ఎప్పుడు చెప్పినా సింపుల్గా చెప్పేవాడిని. ప్రతిరోజు ఒక 2 గంటలు 3 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టండి. వీలుంటే ప్రొద్దున టైంలో లేచి చేయండి, బాగుంటుంది. కాన్సెప్ట్ పూర్తిగా డైజెస్ట్ అయిపోయింది సార్. మొత్తం ఆహార విషయంలో శాకాహారం ఎందుకు తినాలి, అవును సార్, ధ్యానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎట్లా స్థిరత్వం వస్తుంది, 2 విషయాల్లో మీ వరకు మీకు ఓకే చెప్పడం మొదలైంది. 8 రకాల ట్యాబ్లెట్స్ని ఎప్పుడైతే అవాయిడ్ చేశానో నా లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఒక రకమైన అప్పుడు కూడా ఏమైందంటే ఈ రకమైనటువంటి ఈగో వచ్చింది. ఎస్, మీరందరూ మాంసం తినేటోళ్ళందరూ రాక్షసులు, మీరు ధ్యానం చేస్తే చేయండి లేకపోతే లేదు, కానీ శాకాహారం తినండి అంటే కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు ఎక్కడికి మీరు ఫస్ట్ ధ్యానం చేయండి. నాకేదో తెలుసు, మళ్ళీ ఈ రకంగా మొదలైంది సార్. నాకు భౌతికపరమైనటువంటి అహం కాసేపు పక్కకి వెళ్తే స్పిరిచువల్ కూడా డెవలప్, ఎక్కడికి పోయినా కూడా. అయితే అప్పుడు నాకు స్కూల్లో కూడా చాలా కోఆపరేట్ చేసేవాడు. అరే మీరు కొంచెం పర్సన్ అయితే మీరు మంచి పర్సనే, కొద్దిగా చెప్పేదే మీరు ఎగ్స్ స్టేట్ గవర్నమెంట్ పెట్టినా మీరు బంద్ చేయని లెగ్స్ అని ఇట్లా నిర్మోహమాటంగా చెప్తుంటే సార్ నేను. అప్పుడు నేను అనుకున్నా అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, ఎల్కేజీ వాళ్ళు ఉంటారు, పిహెచ్డి వాళ్ళు ఉంటారు అని అప్పుడు తెలియదు. ఎమోషన్స్ అన్ని రిలీజ్ అవ్వాలి కాబట్టి ఇట్లా ఘోరంగా ఊగిపోయేవాడిని సార్ నేను. విగ్రహాలు పెట్టినా అది పెట్టినా నో పూజలు ఎందుకు వేస్తున్నారు, మీరు దేవుడు వేరు మీరు వేరే ఏమంటారు కదా, కొత్త బిచ్చగాడు పొద్దురిగాడు అన్నట్టు అది చెప్పి అంటే స్లోగా అయిపోయేవాడిని నేను. కానీ వాళ్ళకి ఎక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అవుతుండే, వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా రకాల ఇప్పటికి ఎదుర్కొంటున్నాను సార్. కానీ నా లోపల అలజడి లేదు. కానీ మరి సార్ బిగినింగ్లో వచ్చినప్పుడు కేకలేయటం తిట్టడం ఇవన్నీ చూస్తే అప్పుడు హర్ట్ అయ్యారు కదా. మరి ఇన్ని సంవత్సరం పెరుగుతూ వచ్చినప్పుడు కూడా మరి మీరు కూడా అదే కేకలేయటం ఆ స్పీడ్ ఇవి అప్పుడు మా సార్కి అంత స్పీడ్ చూసి నేను అట్లా హర్ట్ అయ్యాను కదా సార్. ఇప్పుడు ఆ స్పీడ్లో ఉంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఆలోచన రాలేదా మీకు? నేను చేస్తున్నాను సార్, అంటే ధ్యానం చేస్తున్నాను. అవును, అంటే స్లోగా చెప్తుంటే కానీ ఈ సార్ అప్పుడు నాకు తటవర్తి సార్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే నా పైన. ఇక సార్ అంటే నేను అనుకున్నాను సారు అంత సాధన చేసి ఆ లెవెల్లో ఉన్నాడు, ఏదో సారు మిరపకాయ బజ్జీలు తింటున్నాను నేను తింటే నాకు ఎసిడిటీ వచ్చింది ఒకరోజు. సార్ ఒకరోజు అరే నేను చెప్పిందే చేయు, నేను చేసేది చేయక అన్నాడు. నాకు అర్థం కాదు. సారు మిరపకాయ బజ్జీలు తింటున్నాను నేను కూడా తిన్నా సార్, తింటే నాకు ఎసిడిటీ అయింది. ఓహో, అంటే వాళ్ళు చేసేది నేను అర్థం చేసుకునే స్థాయిలో నేను ఉండాలి కదా అని చెప్పి సార్ అక్కడి నుంచి 2012 వరకు కూడా రకరకాల క్లాసెస్ చెప్పడము, కొన్ని విలేజెస్ ఒక 50-60 విలేజెస్కు తిరగడము చేయడము, కడతాలకు కూడా రావడము, ఒక ప్రతి సంవత్సరం ఒక 3-4 సార్లు భీమవరం వెళ్ళడము, బెంగళూరులో బుద్ధ పౌర్ణిమ కంపల్సరీగా బెంగళూరు వెళ్ళడము, ధ్యాన మహాయజ్ఞాలు వెళ్ళడము. 2012 అంతా ఎంజాయ్ చేసినాం సార్. ఆ టైంలోనే ఒక 2-3 లక్షలు కలెక్ట్ కూడా చేసినాం మేము. సారు తటవర్తి సార్ అన్నాడు 2011 ఈసారి నువ్వే ఇన్ఛార్జ్ తీసుకో, నేను మేడం వస్తాము, 3 days వర్క్షాప్ పెడదాము, తర్వాత మనం ధ్యాన మహాసభలు నడుస్తున్నాయి కదా ప్రపంచవి, సరే సార్ చేద్దామని ఎవరిని పడితే వాళ్ళని అడిగినాం. ఆ టైంలో ఒక 2-3 లక్షలు మేము కలెక్ట్ చేస్తాం. ఓవరాల్గా పిహెచ్ఎస్ మూవ్మెంట్ మంచి యాక్టివ్ మెంబర్ అయిపోయాను సార్. అప్పటికి ఇక కాకపోతే ఇంకా లోపల నుంచి పోలేదు ఇంకా. అంటే నేనేదో పిరమిడ్ మాస్టర్ అంటే ఏదో కొమ్ములు వచ్చి నేను అనుకున్నాను సార్, అంటే లిటరల్గా చెప్తున్నా. అదే తర్వాత 2012 అయింది, చాలా ఎంజాయ్ చేసాం. 2013లో ఇంటికి వచ్చినా సార్, ఇక మన టీవీ అయింది స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా ఆ రోజు తటవర్తి సార్ ఫోన్ చేసిన,
సార్ ఏంది సార్ ఇది, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను 2008లో వచ్చిన సార్, ఓకే అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాక అన్ని ఇడిసబెట్టిన, పూజలు ఇడిసబెట్టిన, యజ్ఞాలు అప్పటి వరకు వేస్తుంటే ఓకే నేను అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా సార్ ఏం సార్ ఇది మరి అన్న తర్వాత చెప్పు మరి నువ్వేమంటావా అన్నాడు నన్ను. సార్ ప్రపంచం అంతా ఒక సైడ్ ఉన్నా ఓకే నేను పత్రి సార్ సైడ్ ఉంటాను సార్ అని చెప్పి, ఒకవేళ సారు నిజంగా తప్పు చేసినా మంచిదే సార్ నేను ఉంటానన్నా. ఓకేనా ఇక యు ఆర్ నిజంగా ఇక నువ్వు ఇంట్లో ఉంటావా అన్నాడు. తర్వాత సార్ ఒకవేళ నిజంగా ఉన్నా కూడా నాకు సంబంధం లేని మ్యాటర్ సార్, దట్ ఈజ్ ఆయన పర్సనల్ సార్. నాకైనా శ్వాస మీద ధ్యాస చెప్పాడు సార్. నా దగ్గర ఎప్పుడు ఒక రూపాయి తీసుకోలే, నా నుంచి ఆయనకేమి ఎక్స్పెక్టేషన్ లేదు, నీకు తెలిసింది చెప్పమన్నాడు. నిజంగా సార్ చెప్పినట్టు ఆ భూ కబ్జాలు చేయనియండి, ఆ అమ్మాయిల విషయం కానీ చేస్తే చేసుకొని సార్, ఆయనకు అవకాశం ఉంది చేసుకున్నాడు సార్, నాకు అవకాశాలు లేక నేను ఇట్లా మిగిలిపోయాను సార్ అని స్ట్రేట్ చెప్పిన సార్. ఓకే చెప్పేసరికి మరి ఏమంటావు, ఇక అందరూ మా ఫ్రెండ్స్ వచ్చాడు, అవురబ్బాయి నాకు కూడా అవన్నీ ఉన్నాయి, మీకు చెప్తలేను, నాకు కూడా అన్నీ ఉన్నాయి, ఇక మీ ఇష్టం ఉంటారండి నాకు అంత కఠినంగా చెప్పేవాను సార్. ఉన్నాయి మరి మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు. అరే ఏం రా అయినా ఉంటావా పత్రి సార్తో? ఉంటా, నేను కూడా ఆ సార్కు కోవ కేంద్రంలోనే ఏ గూటి పక్షులు ఆగుంటే నాకు కూడా ఇవన్నీ ఉన్నాయి ఊరికే చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోవని కాదు, అట్లా కాదు ఇది ఇట్లా చేస్తారు, ఇది అనుకూలిస్తావా వ్యతిరేకిస్తావా నీ ఇష్టం. ఓకే నాకు సార్ అంటే ఇష్టం, నాకు అవే ఇష్టం అన్న. ఈవెన్ విజయభాస్కర్ రెడ్డి సార్ తోటి కూడా మొన్న విషయంలో ఐడి కార్డ్స్ విషయం, సార్ ఎందుకు సార్ అంత తొందరపడుతున్నారు, ఓకే కొంతమందికి మొబైల్స్ ఉండే ఎందుకు సార్ కాస్త వాళ్ళకు చెప్పండి సార్, ఎందుకు మీరు డైరెక్ట్ అడిగారు. ఏందయ్యా నన్ను ఎవరన్నా, నేను అడుగుతున్నాను కదా సార్, మీరు ఎవరు అన్నాడు. సార్ మాది ఆదిలాబాద్, నేను ఫలానా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, సార్ తోటి ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఏమనబట్టి 25 రోజులు తిరిగాను సార్ తోటి. ఈవెను కర్నూలు నుంచి సార్ ఎక్కడెక్కడ ఉరువకొండ, అనంతపురం, గుత్తి, అప్పుడు సారు స్టార్ట్ చేసినటువంటి మూమెంట్లో ఈవెన్ బెంగళూరులో సార్తో పాటు ఉన్నాం, సార్తో 25 రోజులు గమనించాను సార్. అప్పుడు నాకు ఒక రకమైనటువంటి అయిపోయింది. తర్వాత 2013 జూన్లో మళ్ళీ నాకు పాత ఇష్యూస్ అన్నీ వచ్చినాయి సార్. ఓకే మళ్ళీ ఓకే ఈ అందరూ చూసేవాళ్ళు నన్ను ఏమంటారు, నువ్వు ఇంత 4-5 సంవత్సరాల నుంచి ఏదో ధ్యానం చేస్తున్నాను, శాకాహారం తింటున్నాను, అప్పుడు పిరమిడ్స్ తీసుకురావడము, 2x2 పిరమిడ్స్, పెద్ద సెంటర్ తీసుకున్నాము ఇక్కడ, సార్ వచ్చారు, బుక్స్ చదవమని చెప్పడము, అందరికీ తులసిదళం 1-2 ఇవ్వడము, ఎక్కార్ట్ టోలే ది పవర్ ఆఫ్ నౌ, మెయిన్గా యూ కెన్ హీల్ యువర్ లైఫ్, లూయిస్ ఎల్హే బుక్స్, ఓషో బుక్స్, అది ఆనందం, అంటే రకరకాల ఎన్ని బుక్స్ ఉంటే అన్ని, టోల్టెక్ 4 ఒప్పందాలు 5 ఒప్పందాలు అన్ని స్టడీ చేస్తున్నారు, అన్ని చేస్తున్నాను. చూస్తున్నా అమ్మో ఏదో ఉంది సంథింగ్. మళ్ళీ ఎప్పుడైతే సారు భగవద్గీత వచ్చిందో ఆ 104 శ్లోకాలది, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క రోజు ఒక 100-200 సార్లు చదివిన రోజు ఉన్నాయి సార్. అమ్మ సార్ ఏం చెప్పిండు, నేను ఇంతకుముందు ఎన్నో చదివి ఉన్నా, ఏసీ భక్తి వేదాంత స్వామి, విద్యాప్రకాశ్, అవన్నీ చదివినా, ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ హరే, కానీ అక్కడ కృష్ణుడు వేరు నేను వేరు, లేదంటే దాని అంతరార్థాన్ని చెప్పిండు అని ఒక రకమైన ఆనందం. 2013లో మళ్ళీ బ్రేక్ డౌన్కి వచ్చింది, బ్రేక్ త్రోకి వెళ్ళినవా అని బ్రేక్ డౌన్ వచ్చింది. మళ్ళీ ఏదో రకరకాల మళ్ళీ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు చెప్తుంటే అప్పుడు కొంచెం లోపల డేర్నెస్ వచ్చింది, మరి ఏ కర్మ ఫలితము ఇట్లా చెప్పేవాళ్ళు. అందరు ఇంట్లో వాళ్ళు ఏం చేత కాదు, లాస్ట్కి అయితే కర్మ ఫలితం అంటున్నావు, ఏది జరగాలో అదే జరుగుతుంది, అంతా మన మంచికి, కొన్ని సూత్రాలు పట్టుకుంటాం, అంతా మన మంచికి, ఏం చేస్తాం, పేరు జన్మలో ఎవరికన్నా బాకీ ఉన్నదేమో ఇట్లా. ఆ టైంలో మళ్ళీ సారు యావత్మాల్లో పెద్ద ప్రోగ్రామ్ పెట్టాడు. ఆ రోజు ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళినాం. నేను పోయాడ ముందు కూర్చున్నా, ఏమ్రా ఏం సంగతి సార్, అంతా ఓకే, లోపల మస్తు ప్రాబ్లమ్స్ సార్, అంతా ఓకే సార్, ఓకేనా అని చెప్పేసి సార్ ఆ రోజు గోలీకో గోలీమార్ అని చెప్పాడు సార్. మళ్ళా నేను ముందే కూర్చున్నా, గోలీకో గోలీమార్ అన్నాడు. పక్కనే మాకు ఎవరో మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ రిలేషన్ యావత్మాలో ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి సార్ నాకు బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆమె చెప్పింది అందులో మా మరాఠీలో, సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ధ్యానం చెయ్యలేకపోతున్నానంటే
నేనన్నా నన్ను కాదమ్మా సార్ ఉన్నారు కదా మీరు సార్ అన్నాడు. ఓకే. నువ్వు ఈ జన్మలో ఏకని చెప్పాడు, అచ్చ జన్మలో చూసుకుందాం, నీకు ఇప్పుడు ఉన్నాయి కదా. ఓకే సార్ ఏదన్నా చెప్పండి సార్. నో 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 ఈ జన్మలో నీకు కుదిరే ధ్యానం నువ్వు ధ్యానం చేయక అన్నాడు సార్ డైరెక్ట్గా. నువ్వు అది అచ్చే జన్మలో చూసుకున్నావు, ఈ జన్మలో ఏకన్నా. మళ్ళా కొద్దిగా ఏదైనా చెప్పచ్చు కదా సారు, చెప్పేది ఏదో కొంచెం కాస్త మెల్లగా చెప్పచ్చు కదా. ఓకే. ఆమె ఏదో సార్ ఇవన్నీ బాగా మోస్తున్నాయి అంటే చెయ్యకు ధ్యానం అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ 2013లో కూడా మళ్ళీ హాస్పిటల్ తిరిగాను సార్. ఓకే. అయినా సరే ఈ క్లైబ్యం మాస్మ గమహ పార్ద నైతత్వ యోపద్ అది ఎక్కడ వదిలిపెట్టలేదు సార్. తెగించు లోపల నుంచి. అయితే నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా సార్. నాకు ఎప్పుడంటే ధర్మో రక్షతి రక్షిత అని వస్తుండే. ఓకే. అప్పుడు తటవర్తి రాఘవరావు సార్ దగ్గర నుంచి ఆ బుక్స్ తెప్పించడము, అందరికీ పంచడము, తెలిసినటువంటి 4 విషయాల్ని సింపుల్గా చెప్పడం. సారే శ్వాస మీద ధ్యాసను అంత సింప్లిఫై చేసిండు అని చెప్పడము. మళ్ళీ 2013లో కోపం అంటే కాస్త కోలుకోవడము. ఇక అందరూ సార్ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా నన్ను ఒక స్టూపిడ్ అంటే ఒక వేస్ట్ ఫెల్లో, ఎందుకు చేత కాదు ఇతనికి. నాకు కొన్ని అవకాశాలు ఉండే, డబ్బులు సంపాదించే అవకాశాలు, ఇక్కడ బారు తర్వాత వైన్స్లో అవి ఉండే. నేను ఎందులో కూడా నేను ఉండను అని చెప్పేస్తే కూడా ఇప్పటికీ కూడా నన్ను అంటున్నారు. కానీ నాలో ఏమో అలా అలజడి లేదు. అప్పుడప్పుడు కాస్త స్లిప్ అవుతుంటాను, మళ్ళీ తొందరనే మళ్ళీ స్థిమితం చేసుకుంటున్నాను. ఓకే. అట్లా 13, 14, 15, 16 అయింది సార్. మళ్ళీ సార్ 2018లో కంప్లీట్ బ్రేక్ డౌన్. అంటే సార్ కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. 18 months బెడ్ రిడెన్. 18, 19 సార్. ఓకే. అసలు ఏం ప్రాబ్లము నాకు తెలియదు. వీక్లీ 2 సార్లు కిమ్స్ యశోద. రైట్. ఇక 2018-19లో సార్ ఇక ఒక రకమైనటువంటి విసుగు దొబ్బింది. ఇక ఓకే. ఇక అసలు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన, ఓకే, శాకాహారం తింటున్నా, ఓకే, కాస్త బయట నేను తెలిసినటువంటిది ఎంత వీలుంటే అంత చెప్తున్నా, బుక్స్ చదివినా. అరే నాకు ఎవరు సహకరిస్తలేరు, సహకరించకపోయినా పర్వాలేదు, ఉల్టా తిడుతుండ్రు. అయినా నేను దాన్ని ఫేస్ చేసుకుంటాను. ప్రాబ్లమ్స్ అన్ని తగ్గినాయి, మళ్ళీ రిపీట్ తగ్గినాయి. సడన్గా ఒకరోజు ఏమైందేమో సార్, అసలు ఎనర్జీ అంతా లాస్ అయినట్టు బెడ్లో పడిపోయినా. ఓకే. స్కూల్కి వెళ్దామని రెడీ అయినా పడుకున్నా, అంత ఎట్లా అవుతుంది, తిప్పినట్టు అవుతుందన్న. ఏదో మరి ఏదన్నా ఇష్యూ, ఏదన్నా ఫుడ్ లేకపోతే ఎక్కడన్నా ఇబ్బంది అయిందేమో అనుకున్నాను. ఓకే. ఓకే. అప్పటికి సార్ 18 months డ్యూటీకి కూడా వెళ్ళలేదు. 18 లీవ్, లాస్ ఆఫ్ పే. అప్పటికి మళ్ళీ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్. అంటే బెడ్ రిడెన్ కింద, బెడ్ రిడెన్ అంటే వాష్రూమ్ పైన మా మిస్సెస్ పట్టుకొని వెళ్ళాలి. ఓకే. కిమ్స్కు 2 times వెళ్ళాలి. ఓకే. కిమ్స్కు పోతున్నాను, వస్తున్నాను. 18-19 అయింది. అక్కడ పుట్ట శరత్ అని తను ఫేమస్, అతను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇక అప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, ప్రొద్దున 8 o'clock వెళ్తుంటే సార్, ఇక్కడ రామ్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండే సార్. 8కి పోతే రాత్రి 12 దాకా సార్. నేను ఒక్కొనే. ఓకే. బీరు, విస్కీ, వోడ్కా. హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక నాకు ఒక రకమైన విసుగు దొబ్బింది. ఇంకా ఎంత తాగానండి సార్, తాగితే ఫుల్ బాటిల్. ఓకే. అయితే ఏదో ఒక్క బ్రాండ్ తాగితే ఏం కాదు సార్, ఆడు చూసేవాడు కూడా అయితే అంతటి నిశలకు కూడా వాడు నాన్ వెజ్ తెస్తే అని ఏం తిడుతుంటే సార్ అని, వెజ్జే తేవాలి, గ్రీన్ సలాడే తీసుకురా అంటే అంతటి. అప్పుడు కూడా సార్ని మళ్ళీ అడగలేదా మరి మీరు? ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కదా, మళ్ళీ రిపీట్ అయినాయి ఎందుకని? అవును సార్. అడగలేదా? సార్ అడిగాను. ఓకే. ఏమన్నారు? మళ్ళీ అయితే 18-19లో ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్. అయితే ఇక్కడ పుట్ట శరత్ సార్ అని హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. ఏమయ్యా అసలు నీ ప్రాబ్లం ఏందన్నాడు. ఏమో సార్ నాకేం అర్థమవుతలేదు, నేను వస్తున్నాను, మీరు గ్లూకోజులు పెడుతున్నారు, స్కానింగ్లు చేస్తున్నారు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, అల్ట్రాసౌండ్, ఆ బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు. మీరేమంటున్నారు, టెస్ట్లు అయితే నార్మల్గానే వస్తున్నాయి అంటున్నారు, ఎందుకు వస్తుందో అర్థం కాదంటున్నారు. సైకాలజీ దగ్గరికి పంపించారు, సైక్రాటిస్ట్ దగ్గరికి పంపించాడు. ఆ సైక్రాటిస్ట్ చెప్పారు, నువ్వే ఇంకా 100 members చెప్పేటట్టున్నావు, నీకేం చెప్పాలనే అన్నాడు. సైకాలజిస్ట్ అరే నేను ఎంతో చదివినా, నేను అన్నా సార్ నేను రోండా బైర్ను ది సీక్రెట్ బుక్ చదివాను సార్. మరి నీకు అది నేను చెప్పేదంతా గదే అన్నాడు సార్ నాకు.
అన్నదాన్ని నీకు అవసరం లేదన్నాడు. ఓకే. ఇక లాస్ట్కు ఒకరోజు పుట్టా శరత్ నన్ను అడిగాడు. నాకు తెలిసి ఇదేదో B12 డెఫిషియన్సీ లాగా కనిపిస్తుంది, ఓకే. నేను చెప్పినట్టు చేయాలన్నాడు. ఏంటి సార్ అన్న, ఉమ్. నువ్వు ఒక ఇన్ని నెల రోజులు ఎగ్గు తినాల, బాయిల్డ్ ఎగ్ అన్నాడు. ఓకే. ఉమ్. ఎగ్ అంటే సార్ నేను ఐఎమ్ రెడీ టు డై, ఉమ్. చావడానికైనా నేను సిద్ధమే సార్, ఎగ్గు మాత్రం తినా సార్, ఈ జన్మలో నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకు మీరేమన్నా బ్రాహ్మణ్సా అన్నాడు. కాదు సార్ బ్రాహ్మణ్స్ కాదు. అంటే మరి పోని వైశ్యాస అన్నాడు. సార్ వైశ్యాస్ కూడా కాదు సార్. మరి ఏంటిది అన్నాడు. నేను గౌడ్స్ సార్ అట. స్టెథోస్కోప్ తీసి ఇట్లా పడేసాడు సార్. మరి నీకు ఏం రోగం అన్నాడు. ఓకే. మా మిస్సెస్ వాళ్ళు తిడతారు కదా సార్, ఇక బాయిల్డ్ ఎగ్ తినడానికి నీకేమవుతుంది, ఒక చికెన్ మటన్ కాదు కదా, బాయిల్డ్ ఎగ్ తినచ్చు. నేను తినను. కాన్సెప్ట్ లోతు అర్థమైంది. నేను చావడానికైనా సిద్ధమే, నేను బాయిల్డ్. అతను స్టెథోస్కోప్ అంటే కోపంతో స్టెథోస్కోప్ ఇట్లా పడేసిండు. నీకేం రోగం, నువ్వు బ్రాహ్మణ్ కాదు, అదేలే. అది కాదు, గౌడ్స్ అంటున్నావు, మీ ఫ్యామిలీలో అందరూ తింటారు అంటున్నావు, మొన్నటిదాకా బాగా తిన్నా అంటున్నావు. నేను తినను సార్, చావనైనా సిద్ధం. లోపల మాత్రం క్లైబ్యం ఆస్మ గమాపా. 2018, 19 అయింది సార్. సార్ ఒకసారి ఇక్కడికి సత్యనారాయణమూర్తి సార్ని అడిగారు కదా మీరు, ఎందుకు ఎట్లా నాకు అడిగారు సార్. మరి సార్ ఆన్సర్ ఏమొచ్చింది? అడిగితే సార్ ఇక్కడ సత్యనారాయణమూర్తి సార్ది రవితేజ హోటల్లో ప్రోగ్రామ్ పెట్టారు సార్. సార్ దాన్ని అడిగాను సార్, పోయి కాల్లో సార్ నాకు భూమి మీద మరి ఏమన్నా పని ఉన్నదా, మరి వెకేట్ చేసి వెళ్ళిపోవాలన్నా సార్. ఓకే. రేయ్ నువ్వు చేస్తున్నావు పని, గోహెడ్ అన్నాడు. కాదు సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి సార్. మరి ఇక మెల్లమెల్లగా, ఎందుకంటే సార్కి ఏం చెప్పుకోవద్దు కదా సార్. అదేలే. సరే నువ్వు చేస్తున్నావు, కరెక్ట్ రూట్లో ఉన్నావు, గోహెడ్ నువ్వు చేస్తున్నావు కదరా. ఓకే. సారు నేను రమేష్ సార్ అడిగినాం. ఓకే. సార్ మరి పని ఉన్నదా, మరి పోవాలన్నా సార్. ఇది ఏం సార్ అని, నువ్వు చేస్తున్నావురా, గోహెడ్ 3 సార్లు అడిగినా సార్. ఓకే. మళ్ళీ ఊరుకున్నాను సార్. ఇక అప్పటి నుంచి సార్ అర్థమైపోయింది. ఓకే. మళ్ళీ మెల్ల మళ్ళీ కోలుకున్నాను సార్. ఓకే. ఇక 2020లో కోవిడ్ వచ్చింది. ఓకే. ఇక జూమ్ సెషన్లలో కూడా చాలా విపరీతంగా క్లాసెస్ చెప్పడము. సింపుల్గా సార్, 2 గంటలు ధ్యానం చేయండి, మౌన సాధన చేయండి, ఫుడ్ మితాహార సాధన చేయండి, బుక్స్ చదవండి, అందరితో కలిసి సజ్జన సాంగత్యం చేయండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి సారు బాడీ వెకేట్ చేయకంటే ఎగ్జాక్ట్గా ఒక 1 year ముందు ఇక్కడికి ఆదిలాబాద్ వచ్చాడు సార్. జూలైలో 2021 జూలైలో ఇక్కడికి వచ్చాడు సార్. ఆ రోజు నైటు సారు బెడ్లో పడుకున్నాడు. అప్పటికే సారు ఇష్యూ స్టార్ట్ అయింది సార్ది, హెల్త్ ఇష్యూ. నేను ఇంకొక మాస్టర్ అటు సైడ్ ఉన్నాడు, నేను కింద చాపేసుకొని పడుకున్నాను. సారు నిమిషానికి వెళ్తున్నాడు, వాసన వస్తున్నాడు. నాకు భయం అవుతుంది, సారు ఎక్కడ పడిపోతాడో, ఏజుడు కదా. సారు వెళ్తున్నాడు, బాత్రూమ్ లైట్ ఆన్ చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. సార్ ఉండనియండి సార్ లైటు. ఎందుకు సార్ అంటే, రే ఏది వృధా అయ్యద్దురా అన్నాడు. అస్సలు నిద్రపోతలేడు సారు, నిద్రపోతలేడు. అరే సార్ నాకు అర్థమవుతుంది, సార్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత మళ్ళీ తెల్లారలేసి ఫ్రెష్గా మళ్ళీ చేసాడు సార్ అన్నీ. చేసిన తర్వాత ఆ రోజు నిజంగా అంటే ఎంత గొప్ప రోజు అంటే సార్, నా లోపల ఉన్నటువంటి అది అజ్ఞానము అది పటాపంచలై కొంచెం అర్థమైంది సార్. ఒక మాస్టర్ వచ్చింది సార్. సార్ ఏదో చెప్తున్నాడు. అబ్బా సార్ ఇలా కొత్త కాన్సెప్ట్ చెప్పారు సార్. సార్ భలే అర్థమైందంటే నా సావుకు వచ్చింది అన్నాడు. నేను చెప్పాల్సిందంతా ఎప్పుడో చెప్పేసిన, అప్పుడెప్పుడో ఒక 65 ఆడియో సీట్లో 95లో, అప్పుడు 79లో చదివి, మీకు ఇంకా నేను చెప్పేది కొత్తగా అర్థమవుతుంది, ఇదే నా సావుకు వచ్చింది అన్నాడు సార్. ఆధ్యాత్మిక విషయాలు నన్ను వేళ్ళ మీద లెక్క పెట్టాన్ని కూడా ఉండేరా బాబు. అది అర్థం కావడానికి నేను ఇన్ని రకాలుగా రాస్తున్నారా, ఇంకా నన్ను కొత్త కాన్సెప్ట్ వచ్చిందంటారు ఏం రా అన్నాడు సార్. ఓకే సార్ అన్నాడు. ఆమె వచ్చి గ్రేట్ మాస్టర్, బయటకు చూస్తే గ్రేట్ మాస్టర్ అది ఇది. నేనెక్కడ చెప్పిండ్రా కొత్త కాన్సెప్ట్ చెప్పిందే చెప్తున్నాను. నేను సార్ని మీరు ఇంత గమనిస్తున్నారు. ఒక పక్కన కాసేపు సార్ని పక్కన పెడదాం. మీరు రావటం రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చారు, మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చారు, బాగా ఎన్వి తినేవాళ్ళు. మొత్తానికి కాన్సెప్ట్ అర్థమయ్యో అర్థం కానీ ఆ
సందిగ్ధంలోనే మొత్తం ధ్యాన ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టి చేశాను సార్. మెల్లమెల్లగా మీ ఆరోగ్యాలు చక్కబడినాయి, అవును సార్. మెంటల్ బ్యాలెన్స్ వచ్చేసింది, చేశాను సార్. ఇవన్నీ ఓకే వచ్చేసి ఓకే సార్. తిరిగి మళ్ళీ తిరగబెట్టినాయి. అవును సార్. ఎందుకు తిరగబెట్టిందని కానీ మళ్ళీ 1.5 yearలో ఎందుకు తగ్గిపోయినాయి అని కానీ మీ మీద మీకు ఏమిటి స్పష్టమైనటువంటి అవగాహన 3 ముక్కల్లో చెప్పండి. సార్ నాకు అర్థమైంది ఏంటంటే ఇంకేదో బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే ఏదో సంథింగ్ అంటే అప్పుడు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఓకే యాక్సెప్ట్ చేయడం తప్ప, ఆనందంగా అనుభవించడం తప్ప నాకు వేరే దారి లేదని అర్థమైంది సార్. అవగాహన పెరిగింది. అవగాహన పెరిగింది సార్. ఎవరి మీద అంటే ఎక్కువ కాంప్లైంట్స్ చేయకపోయేవాడిని. ఓకే ఓకే అంటే వాళ్ళు చేయబట్టి అంతవరకు ఇట్లా చూపించేవాడిని సార్. కంప్లీట్ 5 ఏళ్ళు నా వైపు తిప్పుకున్నాను. నేను ఏదో చేసి ఉన్నాను, ఇంకేదో బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఓకే ఇంకేదన్నా వచ్చినా అనుభవిద్దాం. ఒకవేళ బాడీ వెకెట్ చేసిన ఇంకోసారి అయితే అంటే ఇంతకంటే మంచి చేస్తుంది కానీ వేరేదైతే రాదు అని ఒక అవగాహన మొత్తానికి ఇన్నర్ ఎమోషన్స్ అన్ని రిలీజ్ అయినాయి. అవును సార్. సెల్ఫ్ రియలైజేషన్ బాగా వచ్చింది సార్. ఓకే వచ్చింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము, సాధన అంటే నేను హిడెన్గా అంటే ఎక్కడ కూడా నేను బయట ఫోకస్ కావడం కానీ ఎక్కడ ఎప్పుడు కూడా చేయలేదు. నేను తెలిసినటువంటి విషయాన్ని ఆ టైంలోనే 2015లో నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే సార్, మన స్టేట్లోనే పెద్ద స్కూల్ దొరికింది నాకు. 1450 మంది స్ట్రెంత్, ఒక 50 మంది స్టాఫ్ తోటి ఒక 58 విలేజ్ నుంచి పిల్లలు వస్తుండేవాళ్ళు. సో నాకు అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నాకు పిల్లలకు చెప్పడము, క్లాసెస్ తీసుకోవడము, వాళ్ళ ఊర్లలోకి వెళ్ళడము, వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ కావడము, ఇట్లా చేసుకోండి బాగుంటుందని చెప్పడము, అట్లా చేయడం జరిగింది. అయితే ఈ 2021లో వచ్చినప్పుడు కూడా ఇంకొక ఎక్స్పీరియన్స్ సార్. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాను, మీరు మీల్స్ రెడీ చేసుకుందాం వెళ్ళిపోతాను అన్నారు. ఒక మేడం వచ్చి సార్ని అడిగింది, సార్ నేను విశ్వం కొరకు పనిచేస్తున్నా, నేను రోజు 8 గంటలు ధ్యానం చేస్తున్నా సార్. సార్ నేను మొత్తము నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని మానేసిన, నేను 24 గంటలు ధ్యాన ప్రచారంలోనే ఉన్నా, అయినా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతలేవు, పరేషాన్లు పోతలేవు అని అడిగింది సార్. సార్ నేను కూర్చుని ఇక దూరం ఏం చెప్తాడో సార్ అని. ఇగో మేడం నువ్వు ధ్యానం బంద్ చేయి, ధ్యాన ప్రచారం బంద్ చేయి, ఏ ఫీల్డ్ అయినా నీకు సూట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. ఒక 2 సంవత్సరాలు సంవత్సరం చూసి ఇది నీకు సూట్ అయితే లేదు, నీ వ్యాపారం నువ్వు చక్కగా చేసుకో, నీ ఉద్యోగం నువ్వు చక్కగా చేసుకో, నువ్వు వచ్చిందే నీ పరేషాన్లు ఓట్టుకోవడానికి. మళ్ళీ ఇళ్ళకి వచ్చి నువ్వు పరేషాన్ అంటే నువ్వు ధ్యాన ప్రచారం బంద్ చేయి, నువ్వు ధ్యానం చేస్తే లేకపోతే లేదు, ధ్యాన ప్రచారం చేస్తే లేకపోతే లేదు, పరేషాన్ అప్పుడు బంద్ చేయి, అప్పుడు నత్వం శోచితుమర్హసి అనేటువంటిది సార్ నాకు అర్థమైంది సార్. అప్పుడు ఆ 2021 సార్ ఇక ఒక రకమైన ఆనందం స్టార్ట్ అయింది సార్. ఇక అప్పటిదాకా ఉన్నటువంటి అవగాహన ఏంటంటే సార్ శాకాహారం తిను, అప్పుడు ఏంటంటే సార్ మీరు ధ్యాన సాధన చేయండి, సత్యం అర్థం కానప్పుడు ధర్మాన్ని ఎట్లా ఆచరిస్తాడని అప్పుడు అరే బాబు ముందు సరే నువ్వు ఏం తింటున్నావో ఏం చేస్తున్నావో నీ ఇష్టం, నువ్వు కొద్దిగా కూర్చో, నీ వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చో, ఎంతసేపు వీలుంటే అంతసేపు కూర్చో. అప్పుడు అవగాహన వచ్చింది సార్. అప్పుడు నాకు చెప్పే విధానం మారిపోయింది. రైట్ పూజలు చేసుకుంటావా, నేను పోయి బంద్ చేయి, నువ్వు మహాపాపం చేస్తున్నావు, పూజలు చేయడం అంటే కూడా దేవుని హింసించడం, నువ్వు జీవం చేస్తున్నావు అంటే రకరకాల. ఎందుకంటే సార్ ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు, నాకంటే ఎన్ని జన్మల ముందు ఉన్నాడు, నేను ఎక్కడున్నాను ఆయన ఎక్కడున్నాను, కాంప్లైంట్స్ నాన్ ఇంటర్ఫిరెన్స్ అనేది నాకు అప్పటి నుంచి 21, 22 నుంచి సార్ అలవాటు అయిపోయింది. మొత్తం ఓవరాల్గా వచ్చారు కదా మీకు ఇప్పుడు సాధనలో ఉన్న లోతు అర్థమైంది. సాధన చేస్తే శక్తివంతంగా ఎదుగుతామని తెలిసింది. అవును సార్. స్వాధ్యాయంలో బుక్స్ బాగా చదవటం ద్వారా, అవును సార్, ఆత్మ పరిశీలన చేయడం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా రావాలని అంతవరకు అర్థమైపోయింది. బుక్స్ లో ఉన్న డెప్త్ కూడా జ్ఞానపరమైనటువంటి అంటే కొంతవరకు అర్థమైంది. కొంతవరకు ఇక సజ్జన సాంగత్యాలు కూర్చోవడం ద్వారా కొంత క్లారిటీస్ వస్తాయి. మనలో ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి క్లారిటీస్ వచ్చింది. ఈ 3 మెయిన్ పత్రిక అయితే అప్పటికి ఇప్పటికి మీరు ప్రచారాల్లో ఫుల్గా ఉన్నాను సార్. సాధన ఫుల్ కాన్సెప్ట్ అయితే మెయిన్ కాన్సెప్ట్ అంతా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఉన్నా కూడా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే తప్ప వెళ్ళడమే సార్, మూర్ఖంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. కోవిడ్ మూమెంట్లో కూడా నాకు చాలా మాస్టర్స్ కాల్ చేసేళ్ళు, సార్ నో డాక్టర్ నో మెడిసిన్ మేము వేసుకోమని. అరే బాబు వేసుకో, కొంతమంది బాడీ వెకెట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అంటే మూర్ఖంగా వెళ్ళకండి మీరు సార్, ఏ పరిస్థితి ప్రతి చిన్నదానికి వెళ్ళకండి అని చెప్పిండు అక్కడ. మీరు పూర్తిగా అర్థం కాకుండా మీరు మూర్ఖంగా వెళ్ళకండి. నేను కొంతమంది ఆ గ్రేట్ మాస్టర్స్ అని పిఎస్ఎస్ఎంలో కూడా సార్ నేను 99% నన్ను ఇప్పటికీ ఎగనెస్ట్ చేశారు. నేను తెలుసు వాళ్ళకి చెప్పాను, సార్ ఏం చెప్పిండు, మనం ఏం చేస్తున్నాం
ఒకసారి నన్ను క్వశ్చన్ అడిగాడు, Right. ఈ పిరమిడ్ సొసైటీలో మాస్టర్ నాకు తెలియదు కానీ నాకు తెలిసి వేళ్ళ మీద లెక్క పెట్టని మంది కూడా లేరు అని చెప్పిన. నీకు ఇంత గట్స్ ఎక్కడికి రాడు? సార్ ఇచ్చిండు పత్రి సార్ అని చెప్పి. బాగుంది. సరే, అయితే ఇప్పుడు ఈ ప్రచారాలు ఇవన్నీ సాగుతున్నాయి కదా. ఇప్పుడు సార్. సార్ కాన్సెప్ట్ అంతా, మెయిన్ కాన్సెప్ట్ అంతా ధ్యాన జగత్తు, శాఖ జగత్తు, పిరమిడ్ జగత్తు. అవును సార్, ఈ లక్ష్య సాధనలో మాన్యువల్గా ఆయన తిరగాల్సినంత వరకు తిరిగారు, చెప్పాల్సినంత వరకు చెప్పారు. అవును సార్. ముందు 100 వచ్చారు, 1000 అయ్యారు, లక్షలు అయ్యారు. ఈ రోజు లక్షలు. ఏ మూలకి వెళ్ళినా శ్వాస మీద చేస్తారు, తెలియని వాడు అంటూ లేడు. అవును సార్. శాఖాహార ఉద్యమాల రూపంలో వెళ్ళిపోతుంది, అవును సార్. తెలియని వాళ్ళు లేరు. సార్. అయితే ఇప్పుడు సార్ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ప్రపంచవ్యాప్తం కావాలి. అవును సార్. ఆయనేమో స్లోగా ఇంకా మూమెంట్ తగ్గిస్తున్నారు. అంటే ఆ అవును. హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకోటి అంటే అవును. ఇక చెప్పాల్సినంత వరకు ఆయన చెప్పారు. అవును. ఆయన ఎఫర్ట్స్ అన్నీ అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తం కావాలంటే ఇక మనకు మీడియా కావాలని చెప్పి అంటాం. ఎందుకంటే మాన్యువల్గా అంతా అయిపోయింది కదా. అవును సార్. ఇక టెక్నాలజీ పెరిగింది. అవును. టెక్నాలజీ పెరిగిన దాని మీద ప్రపంచవ్యాప్తం కావాలంటే నాకు మంచి ఛానల్ కావాలంటాం. అవును సార్. మరి పిఎంసి ఛానల్, యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేయటం. ఇప్పుడు అక్కడి నుంచి కదా మరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేయాలంటే అది యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్గా మారిపోయింది కదా. అవును సార్. ఇప్పుడు ఆ ప్రచార కార్యక్రమాల్లో పిఎంసి మీద మీ అభిప్రాయం? సార్ పిఎంసి రావడం మన అందరి జన్మల మన అదృష్టం సార్. చూస్తున్నారు రెగ్యులర్ మీరు? సార్ రెగ్యులర్గా చూస్తాను, ఎంతో మంది కూడా చెప్పడం జరిగింది. ఓకే. పిఎంసిని మనం దాన్ని మనం వరల్డ్గా ఒక గ్లోబల్గా మనం కూడా దాన్ని తీసుకువెళ్ళి ఓకే. నిజంగా సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం సార్. నేను చూశాను సార్, ఓకే. భూమి మీద ఎన్ని రకాల మనం దుర్వ్యసనాలు అంటాం కదా సార్, అదే. 1, 2 తప్ప అన్నిటిని చూసిన వాడిని. బ్రేక్ డౌన్ చూశాను, బ్రేక్ త్రో చూశాను. పిఎంసిని మనం బలోపేతం చేయాలి. ఓకే. ఓకే. పిఎంసికి ఎంతమంది ఏ రకంగా మీకు మీ కోఆపరేషన్ ఉంటే చేయండి. నేను సార్ ఆఖరి శ్వాస వరకు ఆనాపానసతి నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. నాకు 23 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. ఇంకొక 1 or 2 ఇయర్స్లో కూడా అన్ని సెటరేట్ చేయాలి. పిల్లలది అది ఇది కొన్ని Okay. ఫిజికల్గా చూసుకొని కూడా ఓకే. కొన్ని చేయడానికి కూడా నేను కూడా ఒక చిన్న పదం వాడారు మీరు, దుర్వ్యసనాలన్నీ కూడా అని ఒక పదం అవును వాడారు సార్. కదా. ప్రాపంచికంగా చూసినప్పుడు దుర్వ్యసనాలు అంటే వాడు ఏదో తాగాడో, పేకట్టాడాడో, ఏదో రకరకాల కారణాలు చెప్తారు. అవును. సామాజిక పరంగా, అవును. భౌతిక పరంగా, అవును సార్. ఆత్మపరంగా ఎదగటం కోసం దుర్వ్యసనాలు అనేటటువంటివి అసూయ, ఈర్ష్య, అవును సార్. తర కోపాలు, అవును పగలు, సార్. ప్రతీకారాలు, ఈ కంపారిజన్స్ ఇవన్నీ ఉన్నాయి. సార్. మరి అవి దుర్వ్యసనాలు అనేది అసలు సమాజంలో ఎంతవరకు గుర్తించగలుగుతున్నారు? వాటి మీద మీ అభిప్రాయం? సార్ ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ వెతికాను సార్. ఓకే. అంటే ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్, ఓకే. అవి పోతే సార్ అన్నీ పోతాయి. రైట్. జీరో ఎక్స్పెక్టేషన్, జీరో కంపారిజన్ రావాలి. ఎవరి జీవితం వాడిది, ఎవరి ప్రణాళిక వాడిది. అర్థమైపోయింది సార్. ప్రపంచం ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఓకే. మన రోల్ మనం ప్లే చేయాలి. పిఎంసి ద్వారా మనము మనల్ని మనం తెలుసుకుని, ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమి చేయకపోవడం. తర్వాత శాకాహారం అంటే మన వాళ్ళు కేవలం శాకాహారం. నేను అడిగాను ధ్యానానికంటే ముందు నువ్వు కేవలం మాంసాహారివి, ఇప్పుడు అంతకు మించి నీ లోపల నేను స్ట్రైట్గా చెప్పేవాడు. నీ ప్రవర్తనలో మార్పు లేదు, ఒక మాట తీరులో లేదు, ఎట్లా ఒక భార్యని హ్యాండిల్ చేయాలి, ఎట్లా చేయాలి తెలియదు. ఏమంటే లేదు శాకాహారం ఇది ఇంతే, అట్లొద్దు సార్, ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఆడు ఎంతటి ఎల్కేజీలో ఉండని ఆడు రోజు మీకు విద్య మరి పండిత సమదర్శినటువంటిది, సమత్వం యోగం వచ్చేది, ఇవన్నీ చెప్పేవారు సార్. అప్పుడు ఇక పత్రిజీ విజన్ అంటే పూర్తిగా మీకు అర్థమైపోయింది. ఆయన పత్రిజీ విజన్ మన విజన్గా మారిపోయింది సార్. ఆయన లక్ష్యాలే మన లక్ష్యాలే అయిపోయింది. ఇక ఆ లక్ష్య సాధనలో వెళ్ళాలంటే ఆయన విజన్ ఫుల్ఫిల్ కాబట్టి మనకి ఛానల్ తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు పిఎంసిని ఆర్థికంగా అది మన ఛానల్ కాబట్టి, అవును సార్, వ్యాపార దృక్పథంతో చూసి అది వేరే విషయం. కానీ మనం ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేసే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఏ విధంగా మీరు బలోపేతం చేస్తున్నారు పిఎంసి? సార్ పిఎంసిలో అంటే సార్ ఇప్పుడు సార్ ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు చుట్టుపక్కల రకరకాల మెంటాలిటీస్ ఉన్నా కూడా వాళ్ళందరినీ వేరు చేసి అడు ఎదుటోడు ఎంత హౌలేగాడైనా సారు యు ఆర్ గ్రేట్ మాస్టర్ అంటుండే. మనం కూడా సార్ అన్నీ ఉన్నాయి అంటే కంప్లీట్గా భిన్నత్వం ఉన్నా కూడా మనం పిఎంసికి ఎంత వీలైతే అంత ఆర్థికంగా కానీ ఇంకేదన్నా క్లాసెస్ పరంగా కానీ ఏ రకంగా అయినా సార్ అంటే నా వంతుగా ప్లస్ నాతో ఎంత వీలుంటే అంత చేయడానికి కూడా ఐఎమ్ ఆల్వేస్ రెడీ సార్. నా బ్రతికే ధ్యానము, ధ్యానమే బ్రతుకు, జీవితమే ధ్యానం, ఇంకా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. సో పిఎంసిని ఏ రకంగా అంటే ఆ రకంగా సార్ ఎక్కడికి వెళ్దామన్నా మీరు ఏ రకమైనటువంటి సహాయ సహాయకులకైనా ఐఎమ్ 24/7 ఇంకా 1 or 2 ఇయర్స్లో కూడా నేను కంప్లీట్గా అన్ని కాస్త ఫిజికల్గా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఇది వేరు అది వేరు అని కాకుండా వాటన్నిటిని మౌల్డ్ చేస్తూ
ఎంతమంది ఎన్ని రకాలు విమర్శించినా కూడా నేను ఎక్కడ కూడా చలించలేదు సార్. ఓకే ఓకే సో పిఎంసిని బలోపేతం చేద్దాం. రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎల్కేజీని పిహెచ్డి ఈక్వల్గా చూసే స్థాయి మనం పెంచుకోవాలి. రైట్ వాళ్ళు అలాగే ఉంటారు. బాగుంది. మరి అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటాం, మళ్ళీ స్థిమితపరచుకొని మొత్తానికి పత్రికతో నా ప్రయాణం అనే శీర్షిక సార్ ఆయన లక్ష్యం మీ లక్ష్యం అయిపోయింది. ఎస్ సార్. ఆయన ధ్యేయాలు మీ ధ్యేయాలు సార్. అయిపోయినాయి. కాబట్టి ఫైనల్గా ఇక ఆయన ఏమిటంటే ఇంక చాలు మాన్యువల్గా ఎంత చేయాలో అంత చేశాను కాబట్టి నాలాంటి వాళ్ళు 1,00,000 మంది తయారైపోయారు ఆయన చెప్పిన మాటలే. సార్ అందువల్ల ఇక వరల్డ్ వైడ్గా మన ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు వెళ్ళటానికి నేనే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళంటి వాళ్ళని రెడీ అయ్యాయి కాబట్టి ఆయన చర్య విరమడి చేశారు. ఆ బాధ్యతలు మన బాధ్యతలైనవి 100%. కాబట్టి ప్యారలల్గా పద్ధతి మీ ప్రయాణం సాగుతుంది ఫర్ ఎవర్ సార్. ఫరెవర్. ఇంకొక విషయం సార్, ఓకే ఈ భూమి మీద ఇప్పుడు మీతో ఇట్లా కలిసి ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నట్ట సార్, ఓకే పత్రి సార్ పెట్టినటువంటి భిక్ష సార్, బాగుంది. ఆ జ్ఞానం సార్. భగవద్గీతలో క్లైబ్యం మాస్మ గమహపారద నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం, దాన్ని నేను షార్ట్ కట్లో తెగించు అని పెట్టుకున్నాను సార్. అదొక్కటి నన్ను కాపాడుతుంది సార్. రకరకాల ఎంతో మంది సార్, అంటే నేను నా ద్వారా మోటివేట్ చేసి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ ఎందుకు అన్నాడు, గాడ్స్ ఎందుకు అన్నాడు, కోక్రియేట్ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఈ ప్రయాణంలో నా వంతు పాత్ర ఏదున్నా సార్ నేను 100% 200% చేస్తాను సార్. ఆనందాన్ని ఎక్కడ ఏ కాంప్లైంట్స్ లేవు, ఇంటర్ఫేరెన్స్ లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. బాగుంది. రైట్ సార్. మీలో ఇంత రియలైజేషన్ కలిగి అవును సార్ కదా, మీరు ఒక పాత అంజితిని పక్కన పెట్టేసి ఒక కొత్త అంజితిగా రూపకల్పన అంటే ఒక పునర్జన్మ అని చెప్పి చెప్పుకోవచ్చు. అవును సార్. వచ్చేసి పత్రికతో నా ప్రయాణం అనే శీర్షికలో పత్రిక ప్యారలల్ గా మీరు వర్క్ చేయడం సిద్ధపడ్డారంటే వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఒక 2 ముక్కలు ఆ పిఎంసి ప్రేక్షకులకి. సార్ పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు సార్. నేను మారానంటే సార్ అందరూ మారుతారని నేను అనుకుంటున్నాను సార్. నేను చూసినటువంటి ఆ ఎత్తు పల్లాలు కావచ్చు, అప్ అండ్ డౌన్స్, బ్రేక్ డౌన్, బ్రేక్ త్రోలు కావచ్చు, నేను చూశాను. సార్తో ఆ 2008 నుంచి మొన్నటి వరకు కూడా ప్రయాణం చేశాను. అందరూ కూడా పిఎంసికి ఏ రకమైనటువంటి మీ సహాయ సహకారాలు అందించండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఎంత వీలుంటే అన్నీ చేసుకుంటూనే ఇది చేయండి. మరి అందరూ కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో మనము భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అంజిత్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్. ఎప్పటివరకు అంజిత్ గారి వివరాలు పూర్తిగా, ఎందుకంటే ఆయన అసలు ఏ స్థితిలో వచ్చారు, అవసరమైతే సారిని తిట్టడం కదా కొట్టడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి, ఎవరికి ఇది నిదానంగా పెట్టుకుని పత్రికను పూర్తిగా అర్థం చేసుకుని ఆయనలో ఉన్న డెప్త్ ఏంటో తెలుసుకుని శాకాహార విలువలు ఆయన అర్థం చేసుకున్నారు. ధ్యానం యొక్క స్ట్రెంగ్త్ అర్థమైపోయింది ఆయనకి. మరి అట్లాగే పిరమిడ్స్ యొక్క ఎనర్జీస్ ఏమిటి ఇవన్నీ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఇక ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఈరోజు వచ్చేసరికి పత్రిక ఫిజికల్గా ఉన్నా లేకపోయినా బట్ ప్యారలల్గా వర్క్ చేయడానికి అంత సిద్ధపడ్డారంటే బట్ ఆ ధ్యానంలో ఉన్న గొప్పతనం, శాఖాహారిగా మారటంలో ఉన్న గొప్పతనం, లోకో సమస్త సుఖినో భవంతనంటే మన ఒక్కళ్ళం బాగుంటాం అంటే కాదు, ప్రపంచం అంతా బాగుండాలి అనేటటువంటి స్థాయిగా ఆయన ఎదిగారంటే ఇది పత్రిక మనకి ఇచ్చిన జ్ఞాన భిక్షాన్ని ఎప్పటికైనా ఆయన చెప్తున్నారు. మరి ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు మన వల్ల జరగవచ్చు. బట్ అది అవగాహన చేసుకొని రియలైజ్ అవ్వటం గొప్పతనం ఈరోజు. ఆ రియలైజ్ ఎప్పుడైతే అవుతామో మనకి క్షమా హృదయం మనకు వస్తుంది. క్షమించే హృదయం వచ్చినప్పుడు ప్రేమతత్వం పెరుగుతుంది. ఆ ప్రేమతత్వం పెరిగినప్పుడే లోకో సమస్త సుఖినో భవంతి స్థాయిలో మనం జీవించే స్థాయికి వస్తామని చెప్పని మా సంజిత్ గారు చెప్తున్నారు. మరి ఆయన గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నారు, వృత్తిపరంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. మరి అటువంటి ఆయన అంత రియలైజ్ అయ్యి ఎంత వచ్చారని అంటే మనం ఏమి నేర్చుకుంటున్నాం దీని ద్వారా. ఇప్పటివరకు 1 అవర్ మనం విన్నామని అంటే అవన్నీ నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా ఎన్నో పొరపాట్లు జరుగుతాయి, బట్ రియలైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా అయిపోయి మనం కూడా ఈ కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తం చేసుకుంటూ అందరూ బాగుండాలి అని చెప్పని కోరుకుంటూ మరి ఆ స్థితిలో జీవించాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.